ప్రజా రవాణాను బలోపేతం చేయడం ప్రభుత్వాల ప్రధాన విధి. ప్రజల రక్షణే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ప్రజా రవాణా వ్యవస్థను ప్రధాన రంగంగా చూస్తారు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నం. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజా రవాణాను నిర్వీర్యం చేశారు. ఆర్టీసీ సంస్థలోకి ప్రైవేటు వ్యక్తులకు గేట్లు తెరిచి ప్రభుత్వ సంస్థను పాతాళానికి తొక్కారు. అంతేనా, ప్రైవేటు వ్యక్తిగత వాహనాలపై ఎడాపెడా పన్నుల భారం వేసి అందిన కాడికి దండుకున్నారు. ఫలితంగానే నాడు కాలర్ ఎగరేసిన ఆటో టాక్సీ యజమానులు నేడు కన్నీరు కారుస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ పన్నులపై పన్నులు వేస్తూ వాహన యజమానులను బెంబేలెత్తించింది వైకాపా సర్కార్. మరి రాష్ట్రంలో రవాణా రంగానికి జగన్ విధించిన శిక్షలేంటి? వాహన యజమానుల కన్నీళ్లకు కారకులెవరు? ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర రవాణా రంగంపై కక్ష సాధింపు చర్యలు జగన్ 5 ఏళ్ల పాలనలో పరాకాష్ఠకు చేరాయి. వాహన యజమానులు పడుతున్న ఇబ్బందులు చూస్తేనే ఆ విషయం అర్థమవుతోంది. దేశంతో పాటు రాష్ట్రాలకు కూడా విరివిగా ఆదాయం తీసుకొచ్చే రవాణా రంగం మిగిలిన రంగాలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది కూడా. రాష్ట్ర జీడీపీలో రవాణా రంగం వాటా చాలా ఎక్కువే. కానీ వైకాపా సర్కారు బాదుడే బాదుడుతో వాహన యజమానులు, డ్రైవర్లు వాహనాలను రోడ్లపై తిప్పే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి వీటికి అదనంగా రోడ్ ట్యాక్స్, సెస్ విధించింది. దీంతో ప్రభుత్వ విధానాలు రవాణా రంగానికి శరాఘాతంగా మారాయి. డీజిల్ పై 22.25% వ్యాట్, ₹4 అదనపు పన్ను, లీటర్కు రూపాయి చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తూ వాహన యజమానుల నడ్డి విరిచారు. పెట్రోల్ పైన 31% వ్యాట్, ₹4 అదనంగా పన్ను విధించింది జగన్ సర్కారు. లీటర్కు రూపాయి చొప్పున రోడ్ సెస్ వసూలు చేస్తూ వాహన యజమానులకు చుక్కలు చూపిస్తోన్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒక్క మాటలో చెప్పాలంటే తీవ్ర సంక్షోభంలో ఉన్న రవాణా రంగం నడ్డి విరిచేలా జగన్ సర్కారు కుట్ర పన్నింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గంలో రవాణా రంగాన్ని ఎంచుకొని యజమానులకు తీరని నష్టం చేసింది. ఏ రాష్ట్రంలో లేని రోడ్డు సెస్ ను ఏపీలో వసూలు చేస్తోంది వైకాపా ప్రభుత్వం. అలాగే జరిమానాలను 1000 నుంచి 20,000 వరకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. దీనికోసం జీవో నెంబర్ 21 తీసుకొచ్చారు. దీని ఆధారంగా చేసుకుని అధికారులు ఎడాపెడా జరిమానాలు బాధేస్తున్నారు. దీంతో ఆటో, టాక్సీలు జీవనాధారంగా చేసుకున్న వేలాది మంది డ్రైవర్లు, యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తోన్న వాహన మిత్ర నగదు జరిమానాలు చెల్లించేందుకే చాలడం లేదని వారు వాపోతున్నారు. జరిమానాల పెంపు ఆదేశాలు ఉపసంహరించాలని అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకునే నాథుడే లేడని అంటున్నారు. ఇది చాలదన్నట్లు రోడ్డెక్కితే పన్ను, సరకెత్తితే పన్ను, దించితే పన్ను, డీజిల్ కొట్టిస్తే పన్ను, బండి సరిహద్దు దాటాలన్నా పన్ను, ఇక లారీ పాతదైందంటే చాలు ప్రభుత్వానికి పండగే. రవాణా రంగంతో వచ్చే పన్నులతోనే ప్రభుత్వం నడుస్తోందా అన్నంతలా పన్నులను పెంచేశారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా రంగం సంక్షోభంలో చిక్కుకుపోగా ఆదుకోవాల్సిన పాలకులు తిరిగి పన్నులు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. లాభాల మాట దేవుడెరుగు, నష్టాలు రాకుండా ఉంటే చాలు అనుకునే పరిస్థితికి వచ్చారు వాహన యజమానులు. ఎప్పుడూ పేదల పెన్నిధి, కార్మికుల ప్రదాత అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ కు వాహనదారులపై వేస్తోన్న పన్నులు ఎందుకు కనిపించడం లేదు? డీజిల్, పెట్రోల్ ధరలు ప్రభుత్వం పెంచుతోంది. మరి అవే ధరలను ఆటోలు, టాక్సీలేకే ప్రజలపై వేస్తే ఎలా ఉంటుంది? అప్పుడైతే రాష్ట్రంలో ఇక ప్యాసింజర్ వాహనాలను పక్కన పెట్టాల్సిందే. పోనీ ఆర్టీసీ బస్సులను పెంచుతారా అంటే అదీ లేదు. రాష్ట్రంలో వైకాపా సర్కారు దెబ్బకు ప్రజా రవాణా అస్తవ్యస్తమైంది. ఈ ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగితే ప్రజలకి భారం కూడా పెరిగిద్దండి. ఎందుకోసమనంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మిగతా రాష్ట్రాల్లో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో ఎక్కువ కదా. ఈ అదనపు ట్యాక్స్ అనేటువంటిది మనం మిగతా రాష్ట్రాలను తగ్గిస్తే మనం అదనంగా పెంచినటువంటి సెస్ల పేరుతో పెంచుతాం. ఆ విధంగా భారం ఉంటుంది. ప్రమాదాలు కూడా ఈ విధమైనటువంటి ప్రైవేటు వాహనాల వల్ల, వ్యక్తిగతమైనటువంటి వాహనాలు పెరగటం వల్ల ప్రమాదాలు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ ప్రజా రవాణా వ్యవస్థను చేయాలని కానీ, లేకపోతే వాహనాలు పెంచాలని కానీ ఎందుకు ఆలోచించడం లేదు అని అంటే, ఈ ప్రభుత్వము పూర్తి ఖజానాకు సంబంధించినటువంటి నిధులు మొత్తాన్ని కూడా ఈ రోజున నవరత్నాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇచ్చేసి ఆ డబ్బుల ద్వారాగా వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుక్కోవాలనేటువంటి దుర్బుద్ధితో రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేశారా?
ఒక రోడ్డు వేయాలి. ఏ రోడ్లు చూసినా సరే మీరు రోడ్ల మీద గుంతలు లెక్కేయటం కాదు, గుంతల మధ్యలో రోడ్లని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, చెరువులను తలపించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో 17,000 గ్రామాలున్నాయి. వీటికి అనుబంధంగా ఎన్నో శివారు పల్లెలున్నాయి. ప్రతి గ్రామానికి రవాణా సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ జగన్ కు అలాంటి ధ్యాసే లేదు. 5 కోట్ల జనాభా ఉన్నా అవసరాల కోసం కనీసంగా 25,000 బస్సులు లేవు. ప్రస్తుతం తిరుగుతోన్నవి 10,767 మాత్రమే. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 3,669 గ్రామాలకు బస్సు సదుపాయం లేదు. కొత్త బస్సులు రోడ్డెక్కకపోగా డొక్కు బస్సులతో కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి వచ్చింది. తద్వారా ప్రమాదాలు జరగడం గత కొంతకాలంగా మనం చూస్తూనే ఉన్నాం. అటు ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని తలచిన సీఎం జగన్ సంస్థ బస్సులను తగ్గించి ప్రైవేటు వారికి రెడ్ కార్పెట్ పరిచారు. డిపోలలో మొత్తం అద్దె బస్సులతో నింపేశారు. కొన్ని గ్రామాలకు రోడ్డు బాగాలేదన్న కారణంతో బస్సులు నడపడం మానేశారు. మరి రోడ్లెందుకు వేయలేదని నిలదీస్తున్నారు ప్రజలు. మేం కట్టే ట్యాక్సులతోనే కదా మీరు ప్రజా సంక్షేమం చేస్తోంది, మరి అదే ప్రజల కోసం ఇప్పుడు వెనకడుగు వేయడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు. బస్సు తిరగట్లేదండి, ఆపేశారండి. ఇది రోడ్లు బాగాలేదని ఆపేసి చాలా ఇబ్బంది అండి. ఇటు అసలు పెద్ద పరుపుల లోపలికి కూడా వచ్చేదండి ప్రజానికి. ఇప్పుడు రోడ్డు మించి 1 కిలోమీటర్ లోనకు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇదివరకు అయితే డైరెక్ట్ గా ఈ రోడ్డు బాగున్నప్పుడు ఊళ్ళోకి వచ్చేది, అందరూ ఇక ఊళ్ళో దిగేవాళ్ళండి. ఇప్పుడు ఆ సెంటర్లో దిగి 1 కిలోమీటర్ లోనకు నడిచి చిన్నపిల్లలతో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ఉంది. ఒక పాపాను కూడా ఈ 4 సంవత్సరాల నుంచి చిన్న గుంతను కూడా బూడిసిన పాపం, కనీసం మట్టి వేసిన పాపాను కూడా లేవు. వెనకాల చూడండి, ఆ గుంతలు నీళ్లు చూడండి, ఎదరకుండా కూడా నీళ్లు. అదేవిధంగా రోడ్డు అసలు మార్జిన్స్ లేవు ఎక్కడ కూడా. పిల్లల్ని స్కూల్లో మేము ఎన్ని పనులు ఉన్నా మానేసి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో దింపి వెళ్ళాల్సి వస్తుందండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. బస్సు లేకండి, బస్సు లేదు. అలా ఆ రూట్ వెళ్తుంది బస్సు. ఒక్కోసారి వెళ్ళి మా ఊళ్ళో గ్రామం నుంచి వెళ్ళి ఆ బస్సు కడికి వెళ్ళి ఉంచున్నప్పుడు ఒక్కోసారి అంతుంది, ఒక్కోసారి అంతుంది. అందపోతే కంపల్సరీ మేము ఎక్కడ పడినా సరే, పొలంలో పనులు ఉన్నా సరే మాకు ఫోన్ చేసాం కానీ వెళ్ళి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్లో దింపి ఉన్న పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇదివరకు బస్సులు కొద్దిగా బాగా ఉండేయండి. ఇప్పుడు అరగంట నుంచి వెయిట్ చేస్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే 5వ నెంబర్ బస్సే లేదు ఇంతవరకు. మరి ఎంతసేపు ఇబ్బంది పడాలి చెప్పండి. ఒకప్పుడు ఆర్టీసీ కార్పొరేషన్ సపరేట్గా ఉన్నప్పుడు కొద్దిగా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలా గవర్నమెంట్లో విలీనం చేశాక అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేదు. మరి పరిస్థితి మరి చాలా ఘోరంగా ఉందండి. రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోన్న నగరాల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఉద్యోగం, ఉపాధి కోసమంటూ వెళ్లే ప్రజలకు సరిపడా ప్రజా రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఆర్టీసీ ప్రయాణం చేసేవారే ఎక్కువగా ఉంటారు. అయితే వీరికి సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాటి ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇలా ఎలా చూసినా ప్రజలకు, వాహనదారులకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపించింది. పైగా 5 ఏళ్లలో 3 సార్లు ఆర్టీసీ బస్సు ఛార్జీలు బాదడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈరోజు ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి పేద సాద ప్రజానికానికి ఇవాళ ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి సంస్థ. దాన్ని ఎంతో కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. విజయవాడ హైదరాబాదో లేకపోతే తిరుపతి హైదరాబాద్ అంటే ప్రైవేట్ బస్సుల వాళ్ళు ఆపరేట్ చేస్తారు, లాభదాయకంగా ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఎవరు నిర్వహించాలి బస్సులు? ప్రైవేట్ ఉన్నాయా? ఆర్టీసీనే నిర్వహించాలి. ఆ ఆర్టీసీ ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోతే ప్రజా రవాణా రంగమే కుదేలైపోతుంది, సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించడం, మెట్రో రైళ్ల నిర్మాణాలను పట్టించుకోకపోవడం, ప్రైవేటు వాహనాలపై పన్నుల దాడి వెరసి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 1.5 కోటి కాగా ద్విచక్ర వాహనాల సంఖ్య 1,30,00,000కు పైగానే ఉన్నాయి. అంటే ఇళ్ల కన్నా ఎక్కువ వాహనాలే ఉన్నాయి. అటు రాష్ట్రంలో క్యాబులు సైతం 10,41,000కు పెరిగాయి. ఆదాయార్జన కోసం దేశంలో ఎక్కడా లేని రీతిలో హరిత పన్ను వసూలు చేశారు. 15 ఏళ్లు దాటిన బైక్లకు 5,000కు పైగా పన్ను వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, జీవితకాలపు పన్ను రూపంలో ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో వేసుకుంటోంది. 2020లో రవాణా రంగానికి 3,492 కోట్ల ఆదాయం రాగా 2021లో 4,235 కోట్లు, 2022లో 4,364 కోట్లు, 2023లో 3,682 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా ఆదాయం సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రజా రవాణాను నిర్వీర్యం చేసి ప్రైవేటు వాహనాల ద్వారా ఎడాపెడా పన్నులు వసూలు చేస్తున్నారు.